ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కోడుమూరులో ఈరోజు ఆంధ్ర రాష్ట్రం అంతా దివ్యాంగులు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందువల్ల అంటే మాకు వికలాంగులకు గత ప్రభుత్వము 3,000 సరి సమానం చేసింది. మనకు చంద్రబాబు వస్తేనే మాకు 6,000 చేయడం చాలా గౌరవకరం, చాలా ఆనందంగా ఉంది. మాకల్లా పండుగ చేసుకున్నట్టుగా ఉంది. కనిపించే దేవుడు ఎక్కడ ఉన్నాడో కానీ మా చంద్రబాబు నాయుడు కనిపించే దేవుడు అని చెప్పేసి మేమంతా సభగా తెలియజేస్తున్నాము. మాకు చంద్రబాబు నాయుడు ఏ ప్రభుత్వం కూడా పట్టించుకునే పాపన పోలేదు. మా చంద్రబాబు నాయుడు పెద్ద పెట్టేసిన ఘనత మా చంద్రబాబు నాయుడుకి దక్కుతుందని చెప్పేసి మేము సభముఖంగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా మా కోసం మందకృష్ణ మాదే గారు పోరాటం చేసి ప్రపోజల్ ముందే పెడితేనే వెంటనే మా చంద్రబాబు నాయుడు ఒప్పుకొని ప్రకటించడం జరిగింది. అదేవిధంగా 6,000 పింఛన్లు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా కిడ్నీ బాధితులకి సెరల్సిస్ వచ్చిన వాళ్ళకి 10,000 రూపాయలు, మంచానికే పరిమితమైన వాళ్ళకి 15,000 రూపాయలు ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని చెప్పేసి ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నా. దివ్యాంగులందరితో కలిసి వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ ప్రకారము పెన్షన్ను 3,000 నుంచి 6,000 రూపాయలు చేసిన సందర్భంగా వాళ్ళందరూ పండుగ వాతావరణంలో పండుగ చేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. వాళ్ళకి ఇచ్చిన హామీ ప్రకారము చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి 6,000 పెన్షన్ చేసినందుకు గాను వీళ్ళందరి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఎంఆర్పిఎస్ తరఫున అదేవిధంగా విహెచ్పిఎస్ తరఫున మద్దతిస్తాం. అయితే మాకు ఏదైతే ప్రస్తుతం 3,000 రూపాయలు ఉందో దాన్ని 6,000 రూపాయలు చేస్తే కనుక ప్రస్తుతం కూటమికి మేము మద్దతిస్తామని చెప్పి జరిగింది. ఆ సందర్భంగా ఏర్పాటు ఆ మీటింగ్కి నారా చంద్రబాబు గారు ముఖ్య అతిథిగా హాజరై ఆ దివ్యాంగ సమక్షంలోనే ఖచ్చితంగా నేను ప్రభుత్వం చేపట్టిన వెంటనే ఈ 6,000 రూపాయలతో పాటు గతంలో పెండింగ్ ఏదైతుందో దాన్ని కూడా ఇస్తడం జరిగింది. మరి ఈ సందర్భంగా వితంతులు కానీ వృద్ధులు కానీ నిన్న దినమున 7,000 రూపాయల పెన్షన్ జరిగింది. అదే క్రమంలోనే నిన్న దినాన దివ్యాంగులకు దాదాపు 6,000 రూపాయల పెన్షన్ ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా బిఎస్పిఎస్ అదేవిధంగా ఎంఆర్పిఎస్ ఉద్యమ ఫలితమే చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. కాబట్టి మరి ఈ రోజున దివ్యాంగులందరూ కూడా కొంతమంది ఈ సందర్భం కొంతమంది గుర్తు చేశారు. గత ప్రభుత్వంలో కోసం మాకు పెన్షన్ కూడా వచ్చేది కాదు. మాకు నారా చంద్రబాబు వచ్చిన తర్వాత ఈ మాకు పెన్షన్ 6,000 రూపాయలు పెన్షన్ జరిగింది. నిజంగా మాకు కనిపించే దేవుడు ఎక్కడ ఉంటాడు కానీ కనిపించే దేవుడు మాకు నారా చంద్రబాబు గారు అని చెప్పి ఈ సందర్భం గుర్తు చెప్పడం జరిగింది. కాబట్టి దివ్యాంగులందరూ కూడా నేను మీకు శుభాకాంక్షలు చేస్తున్నాను. రాబోయే దినాల్లో ఇదే ఉద్యమ ఫలితంగా 10,000 రూపాయలు పెన్షన్ తెచ్చిన విధంగా మనం పోరాడదాం. ఆ పోరాట దిశగా మీరందరూ ప్రయాణించాలని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ నా పేరు ఆంధ్రయ్య, ఎంఆర్పిఎస్ జిల్లా కార్యదర్శి, ప్రధాన కార్యదర్శి కోడుమూరు. ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో ఏ సీఎం కూడా కనీ వినియరుగని రీతిలో ఒకటేసారి చెప్పిన మాట వెంటనే పింఛన్లు పెంచి వికలాంగులకైతేనేమి, వితంతులకైతేనేమి, ముస్లిం వాళ్ళకైతేనేమి, అవ్వతాతలకైతేనేమి పెంచిన తక్షణమే 3,000 రూపాయలు అదనంగా కలిపి చెప్పిన 4,000 రూపాయలతో సహా 7,000 రూపాయలు పింఛన్ చేయడం జరిగింది. గతంలో 2,200 రూపాయలు ఉన్న వికలాంగుల పింఛను ఈ రోజు 3,000 చేసిన చంద్రబాబు నాయుడు ఘనత. ఆ తర్వాత కూడా ఇప్పుడు ప్రజెంట్ గా చంద్రబాబు నాయుడు గారు సీఎం పదవికి ఎక్కగానే 6,000 రూపాయలని పింఛన్ చేయడం జరిగింది. కానీ ఇంతవరకు ఎవరు కూడా గత ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం కూడా ఏనాడు కూడా వికలాంగులను పట్టించుకున్న పాపన పోయేది లేదు. కాబట్టి ఇది వాళ్ళకు ఒక పండుగ వాతావరణంగా ఉంది. అందరూ కూడా ఎప్పుడైనా సరే ఇదే విధంగానే అందరు కలిసికట్టుగా ఉండి ఏ దానికైనా సరే కలిసికట్టుగా ఉండి అన్ని సాధించుకోవాలని చెప్పి వికలాంగులు కూడా నేను తెలియజేసుకుంటున్నాను. అదే మాదిరి కూడా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి వికలాంగులు అందరూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. అదే మాదిరిగా ఎక్కడో దేవుడు ఉన్నాడు, ఆ దేవుడు నేను ఎప్పుడైతే చూడలేదు. కానీ ఈ రోజు ప్రజెంట్ గా చంద్రబాబు నాయుడు అనే దేవుణ్ణి ఈ రోజు మా ఎదురుగా చూస్తున్నాము. మాకు ఎవరు కూడా ఎటువంటి సహాయం చేసే ఇది లేదు. కాబట్టి మేము ఎక్కడ పని చేసుకోలేము, మాకు జీవనోపాధి కూడా సరిగా ఉండదు. కాబట్టి మేము చేసుకోవడానికి కూడా ఉండదు. కాబట్టి మాకు ఆ దేవుడు అనేవాడు చంద్రబాబు నాయుడే మాకు 6,000 రూపాయలు ఇచ్చి ఈ రోజు మమ్మల్ని ఆదుకున్నాడని వాళ్ళు చేతులెక్కి మొక్కుతూ వాళ్ళు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి ఆ దేవుడు ఎక్కడన్నా ఉండని ఈ దేవుడు అని చెప్పి పాలాభిషేకం చేసిన ఘనత వాళ్ళకే దక్కుతుందని కూడా నేను ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఇలా ముందు కూడా ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేశారు. కాబట్టి అందరు కలిసి కట్టుకోండి. చంద్రబాబు నాయుడుకి ఏ దానికైనా సరే ముందు చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.